ఇవాళే బీహార్తో పాటు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ బైపోల్ ఎన్నిక షెడ్యూల్ విడుదల కాబోతోంది. మధ్యాహ్నమే ఎన్నికల తేదీలు ప్రకటించనుంది సిఈసి. దీనికి సంబంధించిన బ్రేకింగ్ మనం చూస్తున్నాం. ఇప్పటికే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి అభ్యర్థిని ప్రకటించింది బీఆర్ఎస్. కారు గుర్తుపై బరిలోకి మాగంటి గోపీనాథ్ భార్య సునీత బరిలో దిగబోతున్నారు. ఇటు కాంగ్రెస్ నుంచి ఇక ముగ్గురు ప్రాబబుల్స్ లో ఉన్నారు. నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, సిఎన్ రెడ్డి. మరి ఇందులో ఎవరి పేరు ఖరారవుతుంది చూడాలి. ఇక బీజేపీ నుంచి నలుగురు ఆశావహులున్నారు. దీపక్ రెడ్డి, కీర్తిరెడ్డి, ఆకుల విజయ, బైరపనేని పద్మలు ఉన్నారు. సో భారతీయ జనతా పార్టీ మరి ఎవరిని ఖరారు చేస్తుంది, ఏ విషయం కూడా ఇంట్రెస్టింగ్. మా ప్రతినిధి విద్యాసాగర్ ఉన్నారు లైవ్ లో. విద్యాసాగర్, ఇక ఇవాళే సిఈసి ప్రెస్ మీట్ ఉండబోతోంది. మరి నేపథ్యంలో ఇంకా బీఆర్ఎస్ ఎప్పుడో ప్రకటించిన బీజేపీ కాంగ్రెస్ నుంచి అయితే రావట్లేదు. సో బీజేపీలో పరిస్థితి ఎలా ఉంది? బీజేపీ కూడా అభ్యర్థిని ప్రకటించేందుకు ఇప్పటికే అభ్యర్థి ఎంపిక కోసము అభిప్రాయ సేకరణ కోసం ఒక త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఎందుకంటే 3 ప్రధాన పార్టీలు కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్కు గ్రేటర్లో ఒక్క ఎమ్మెల్యే కూడా లేకపోవడంతో ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క సీటును గెలవాలంటూ అధికార కాంగ్రెస్ 3 మంత్రులను ఇన్ఛార్జిగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి వేసి ఇప్పటికే నియోజకవర్గాన్ని అంతా కూడా చుట్టేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ముగ్గురు ఆశాభావాల పేర్లతో ఒక షార్ట్ లిస్ట్ కూడా చేశారు. ముఖ్యంగా నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, అదేవిధంగా సిఎన్ రెడ్డి, ముగ్గురు పేర్లతోటి షార్ట్ లిస్ట్ చేసినటువంటి నివేదికను అధిష్టానానికి కాంగ్రెస్ పంపి ఒక్కరి పేరును ఫైనలైజ్ చేయబోతుంది. ఇక ఇప్పటికే బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ను నిలుపుకునేందుకు దివంగత నేత మాగంటి గోపీనాథ్ భార్యనే మాగంటి సునీతను ఇక్కడ బరిలో దింపుతూ ఇప్పటికే ప్రచారాన్ని కూడా ముమ్మరం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బీజేపీ కూడా మొదటి నుంచి బూత్ లెవెల్ క్యాంపెయినింగ్ నమ్ముకున్నటువంటి బీజేపీ ఇంటింటి ప్రచారంతో ఇప్పటికే జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి లంకల దీపక్ రెడ్డి గతంలో కూడా పోటీ చేశారు. కాబట్టి ప్రస్తుతానికి ఆయన నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా చేపట్టింది. ఈ నేపథ్యంలోనే లంకల దీపక్ రెడ్డితో పాటు బీజేపీలో మరికొంతమంది ఆశావాహులు కూడా టికెట్ను ఆశిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వారిలో ముఖ్యంగా మహిళా నేతలు ఉన్నారు. మహిళా కేటగిరీలో కనుక చూసుకున్నట్లయితే కీర్తిరెడ్డి, వీరపనేని పద్మ, ఆకుల విజయ, ఈ ముగ్గురు కూడా తమకు కూడా అవకాశం ఇస్తే ఈసారి పోటీ చేసి సత్తా చాటుతామంటూ కూడా అధిష్టానానికి విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే కొంత ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో అసలు నియోజకవర్గంలో పరిస్థితి, నేతలు ఏమనుకుంటున్నారు, ప్రజలు ఏమనుకుంటున్నారు, ఒక అభిప్రాయ సేకరణ కోసం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. దీంట్లో మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, మాజీ ఎంపీ పోతుగంటి రాములతో పాటు అడ్వకేట్గా ఉన్నటువంటి ఆంజనేయులు, ఈ ముగ్గురితో కమిటీ ఏర్పాటు చేసి ఈ రోజు రేపు 2 రోజుల పాటు కూడా బీజేపీ సిటీ ఆఫీసులో అభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ 2 రోజుల పాటు అభిప్రాయాలను సేకరించిన తర్వాత రేపు ఒక నివేదికను రాష్ట్ర నాయకత్వానికి అందిస్తారు. అందులో 3 పేర్లను షార్ట్ లిస్ట్ చేస్తారు. ముఖ్యంగా ఎవరి బలాబలాలు ఏంటి, ఏ అభ్యర్థిని బరిలోకి దింపితే గెలిచేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ ఈ 2 పార్టీలను కూడా ధీటుగా ఎదుర్కొన్నటువంటి అభ్యర్థి ఎవరన్న దాని మీద ఒక స్పష్టమైనటువంటి నివేదికను తయారు చేసి రాష్ట్ర నాయకత్వానికి రేపు పంపిస్తే రేపు సునీల్ బన్సల్తో సమావేశమైన తర్వాత ఆ నివేదికను అధిష్టానానికి పంపించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజు సాయంత్రమే షెడ్యూల్ వచ్చేటువంటి నేపథ్యంలో రేపటి సాయంత్రానికల్లా రాష్ట్ర నాయకత్వానికి నివేదిక చేరితే ఎల్లుండి అధిష్టానం వద్ద దాన్ని ఆమోద ముద్ర వేయించుకొని ఒక అభ్యర్థిని అధిష్టానం ప్రకటించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే 3 పార్టీలు కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ప్రచారాన్ని ముమ్మరం చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ ఒకంత ముందడిగేసి అభ్యర్థిని ముందస్తుగానే ప్రకటించి ఎన్నికల దూకుడుగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అధికార కాంగ్రెస్ కూడా అభ్యర్థి విషయంలో కాస్త లెక్కలు వేసుకుంటూ ఉన్నప్పటికీ కూడా ప్రచారాన్ని మాత్రం ఎక్కడ తగ్గకుండా 3 ఇన్ఛార్జి మంత్రులతోటి పెద్ద ఎత్తున ముమ్మరం చేసింది. బీజేపీ కూడా అభ్యర్థిని ప్రకటించకపోయినప్పటికీ కూడా నియోజకవర్గాన్ని అంతా కూడా జల్లెడ పట్టేసి కేంద్ర ప్రభుత్వ పథకాలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ ప్రజల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేసిన నేపథ్యంలో అభ్యర్థి ఎంపికే తరువాయి అన్నటువంటి తరుణంలో ఇప్పుడు ప్రధాన ఫోకస్ అంతా కూడా అభ్యర్థి ఎంపిక మీద పెట్టే ఈ 2 రోజులు కూడా అభ్యర్థి ఎంపికలు. ఎందుకంటే ఇటు కాంగ్రెస్ నుంచి 3 ఆశావాల పేర్లు షార్ట్ లిస్ట్ కాగా బీజేపీ నుంచి 4 పేర్లు ప్రధానంగా అనిపిస్తున్నాయి. ఒకవేళ బీసీకి ఇవ్వాలంటే గనక ఆకుల విజయ పేరును కూడా పరిగణలోకి తీసుకున్నట్టుగా మనకి సమాచారం అవుతుంది. అయితే వీరందరినీ కాదంటూ కూడా గతంలో కొంత నందమూరి శివాసిని బీజేపీకి వచ్చి చేరుతారు, ఆమెకు టికెట్ ఇస్తారు, ఎందుకంటే సెటిలర్స్ ఓట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆకర్షించేటువంటి అవకాశం ఉంటుందన్నటువంటి పేర్లు కూడా వినిపించినప్పటికీ కూడా ప్రస్తుతానికైతే 4 పేర్లే ప్రధానంగా ఉన్నాయంటూ కూడా బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. దీని మీద రేపు స్పష్టత, రేపు సాయంత్రానికల్లా అభిప్రాయ సేకరణ పూర్తయిన తర్వాత ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ముఖ్యంగా సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉంటుంది ఉప ఎన్నిక. ఈ నేపథ్యంలోనే అభ్యర్థి ఎంపికలో కూడా గతంలో పోటీ చేసిన లంకల దీపక్ రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తున్నా కూడా ఎక్కడా కూడా తొందరపడకుండా అభ్యర్థి ఎంపికను ఆచితూచి చేయాలన్నటువంటి ఆలోచనలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఉన్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. పృథ్వీ. రైట్ విద్యాసాగర్.